Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో టీజీ ఐసెట్ 2025 అసలు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ నీడ్ టు రిక్వైర్డ్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బికాస్ చాలా కమెంట్స్ అనేది రేస్ చేశారు. ఆల్రెడీ డిగ్రీ ఇప్పుడే కంప్లీట్ అయిన వాళ్ళు ఐసెట్కి అప్లై చేసుకోవచ్చా, ఆల్రెడీ నాది డిగ్రీ లాస్ట్ ఇయర్ అయిపోయింది ఐసెట్కి అప్లై చేసుకోవచ్చా, ఇంకా రిజల్ట్స్ రాలేదు ఐసెట్కి అప్లై చేసుకోవచ్చా అని చాలా డౌట్స్ అనేది ఉన్నాయి కదా. అన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, టీజీ ఐసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో, డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయితే వాళ్ళు మీరు ఈ ఎంబీఏ ఆర్ ఎంసీఏ అనేది చేయొచ్చు. అసలు అడ్వాంటేజ్ ఏంటి అప్లై చేసుకోవడం వల్ల అని అంటే, సో మీకు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అందరికీ ఉంటుంది. ఓసీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ 2025ది ఉంటే మాత్రం వాళ్ళకి కూడా రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అనేది అవుతారు. అంటే ఫీజు అనేది తక్కువ చేయడంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అంటే ఫీజు తక్కువ చేయడం కానివ్వండి, ఫ్రీ సీట్ రావడానికి కానివ్వండి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఆల్రెడీ ఇప్పుడు డిగ్రీ 6th సెమ్ రాసామక్క, బట్ రిజల్ట్స్ రాలేదు. ఒకవేళ ఇందులో క్వాలిఫై అయ్యి డిగ్రీ క్వాలిఫై అవ్వకపోతే, డిగ్రీలో ఫెయిల్ వస్తే అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు డిగ్రీలో పాస్ అవ్వకుండా టీజీ ఐసెట్లో పాస్ అయితే మాత్రం ఇది కూడా వేస్ట్ అయినట్టే. ఓకేనా. కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఇందులో కూడా ఎలిజిబుల్ అవ్వాలి. ఓకేనా. ఎందులో కూడా మీరు పాసిబుల్ అవ్వకపోతే మాత్రం మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అనేది అవ్వరు. సో ఎలిజిబిలిటీ, ఇప్పుడు మీరు డిగ్రీ పాస్ అవుతారు అనే నమ్మకం ఉంటే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. సో దట్ ఈస్ ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. అది ఇంజనీరింగ్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు May 3rd is the last date of the application. with late fee, without late fee అని అంటూ ఏమీ ఉండదు. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే, June 8th, June 9thకి ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని అంటే, మీ ఎస్ఎస్సి మెమో అనేది ఉండాలి కంపల్సరీగా, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, ఫొటోస్ ఉండాలి, సిగ్నేచర్, యువర్ సిగ్నేచర్ ఈజ్ ఇంపార్టెంట్, ఈమెయిల్ ఐడి ఈజ్ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్డ్ అయి ఉండాలి. మీరు ఈ ఐసెట్ అనేది ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీ సిగ్నేచర్ నార్మల్గా ఒక పేపర్ మీద రాసేసి మీ ఫొటోస్ కూడా పెడితే ఆన్లైన్లో మీ దగ్గర ఉన్న వాళ్ళన్నా ఎవరైనా చేస్తారు. ఓకేనా. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ తనకి ఆన్లైన్లో తను అప్లై చేయొచ్చు అని అంటే, తన నంబర్ కూడా డిస్ప్లే ఇక్కడ చేయడం జరుగుతుంది, 8367385139. ఓకే. తన పేరు శ్రీనివాస్ ఉంటుంది. సో వన్స్ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో, ఇప్పుడు చాలామంది విలేజెస్లో ఉంటారు, కొన్ని వాళ్ళ చోట్లలో ఇది అప్లై చేయడానికి ఉండదు, వాళ్ళకి స్కోప్ లేని వాళ్ళకి ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో లేదు అని అంటే దగ్గరలో ఉన్న మీరు మీ సేవ కానివ్వండి, లేదా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఈజీగా అప్లై చేసి పెడతారు. ఓకేనా. ఫీజు వచ్చేసరికి మీకు 800 ఆ చేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను ఎప్పుడు ఫీజు అనేది ఎంత ఉంది, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎవ్రీథింగ్ అనేది నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఓకేనా. నాకు తెలిసి అన్ని వీడియోస్లో మీకు క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ అనేది చేద్దాం. ఓకేనా. ఆల్ ది వెరీ బెస్ట్. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ స్టూడెంట్స్.